ఫిబ్రవరి 14వ తేదీ ప్రతి సంవత్సరం వాలంటీర్స్ డే జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మెయిన్గా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు తమ యొక్క పార్ట్నర్ను సంతోషపరచడానికి ప్రధానంగా ఆ రోజు ఈ ప్రేమికులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మెయిన్గా వాళ్ళకు నచ్చినటువంటి గిఫ్ట్స్ మరియు వాళ్ళను సంతోషపరచడానికి వాళ్ళ యొక్క సర్వస్వాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేటి కాలంలో కనీసం కాలేజ్ పిల్లవాడి నుంచి రోడ్డు ప్రక్కన నార్మల్గా నివసించే వాళ్ళు కూడా లవర్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ మరియు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ నాకు మాత్రం ఎలాంటి లవర్ లేదని లోపలే కుమిలిపోయే వారి కోసమే ఈ వీడియో. మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లవర్ లేకపోవడం ఒక అదృష్టం. ప్రస్తుతం ఈ లవర్ మూలంగా చాలామంది తమ యొక్క లైఫ్నే కోల్పోతున్నారు. మరి ఇలా ఎందుకని లవర్ లేకపోవడం అదృష్టమో ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫిబ్రవరి 14 ప్రపంచం మొత్తం ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు. కానీ కొంతమంది మాత్రం ఫోన్ స్క్రీన్ చూస్తూ ఒక మెసేజ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంటారు. స్టాటస్ చూసి స్మైల్ చేస్తున్నట్లు నటిస్తారు. కానీ హృదయం మాత్రం సైలెంట్లీ అడుగుతుంది, నా లైఫ్లో ఎందుకు ఎవ్వరూ లేరు? మీరు కూడా ఇలాంటి వారిలో ఒకరే అయితే ఈ వీడియో అనేది ప్రధానంగా మీకోసమే. ఫ్రెండ్స్ అందరూ బయట సెలబ్రేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కపిల్స్ ఫొటోస్ ఫ్లడ్ అవుతున్నాయి. అప్పుడు మనకు మనమే అనుకుంటాం, నేను ఒక్కడనే సింగిల్గా ఉన్నానా? లోన్లీగా ఫీల్ అవుతూ మనలో మనమే క్వశ్చన్ చేసుకుంటుంటాం, నాలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే నేను ప్రేమకు సంపూర్ణ అర్హుడిని కాదా అని. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద నిజాన్ని మిస్ అవుతున్నారు. మెయిన్గా లవర్ లేకపోవడం ఒక వీక్నెస్ కాదు, అది ఒక పవర్. ఎందుకంటే మీ హార్ట్ ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు, మీ డ్రీమ్స్ ఇప్పటి వరకు డిస్ట్రాయ్ కాలేదు, మీ ఫోకస్ ఇప్పటికీ మీ గోల్స్ మీదే ఉంది. చాలామంది లవ్లో పడిపోయి కెరీర్ను లాస్ అవుతున్నారు. కానీ మీరు మాత్రం మీ లైఫ్ను బిల్డ్ చేసుకునే ఫ్రీడంతో ఉన్నారు. ఇది దురదృష్టం కాదు, ఒక గొప్ప రేర్ ఆపర్చునిటీ అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన చాలామంది వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్లో కంప్లీట్లీ అలోన్గా ఉన్నారు. వాళ్ళు లోన్లీగా ఫీల్ కాలేదు, వాళ్ళు లోన్లీ టైంను యూజ్ చేసుకున్నారు. జిమ్కు వెళ్ళారు, స్కిల్స్ నేర్చుకున్నారు, కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. ఒకరోజు అదే వరల్డ్ వాళ్ళను రెస్పెక్ట్ చేసింది. టోటల్ మీద నేను చెప్పేది ఏంటంటే, నీ వాల్యూని క్రియేట్ చేసుకో. లవ్ నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. సింగిల్గా ఉండటం అంటే మీరు ఇన్కంప్లీట్ అని కాదు, మీరు ఇంకా రైట్ పర్సన్ కోసం రెడీ అవుతున్నారని మీనింగ్. రాంగ్ పర్సన్తో ఉండటానికంటే సింగిల్గా ఉండటం 100% బెటర్. ఎందుకంటే పీస్ ఉన్న లైఫ్ ఫేక్ లవ్లో ఉన్న లైఫ్ కంటే చాలా చాలా బెటర్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వాలంటీర్స్ డే సందర్భంగా మీరు సాడ్గా ఉండద్దు. మిర్రర్లో మీ ఫేస్ చూసి చెప్పండి, నేను స్పెషల్, నా టైం కూడా వస్తుంది. లవ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, కానీ లైఫ్ మొత్తం లవ్వే కాదు. ముందుగా మీ సెల్ఫ్ను ప్రేమించండి, మీ డ్రీమ్స్ను క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఒకరోజు ప్రపంచం మొత్తం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇక అప్పటి వరకు మీరు కష్టపడి మీ యొక్క టార్గెట్ను ఛేదించడానికి 100% ఎఫర్ట్స్ని ఇవ్వండి. సింగిల్గా ఉండటం ఒక కష్టమైన టాక్ కాదు, మీరు ఫ్యూచర్లో కింగ్లా మారేందుకు ఒక గొప్ప ప్రిపరేషన్. దాన్ని అస్సలు కోల్పోవద్దు. ప్రధానంగా నేటి కాలంలో చాలామంది అబ్బాయిలు లవర్ పిచ్చిలో పడి వాళ్ళ యొక్క లైఫ్ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మెయిన్గా ఈ లవర్కి కేటాయించిన సమయాన్ని తమ యొక్క లైఫ్ కోసం కేటాయిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉండేవారే. కానీ ఇలా ఈ లవర్ మాయలో లవర్ పిచ్చిలో పడి అనవసరంగా వాడితో పాటు వాడి యొక్క కెరియర్ను మరియు వాళ్ళ నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను
అందరి ఆశయాలను కూడా చిలిమేస్తున్నారు. ప్రధానంగా ఇక అమ్మాయిలు అయితే అనవసరంగా ఇలా అనవసరమైనటువంటి అబ్బాయిలను లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుంటూ ఇలా చేతులా తమ యొక్క జీవితాలను నాశనం చేయడంతో పాటు కుటుంబ భవిష్యత్తును కూడా చాలా దారుణంగా భంగపరుస్తున్నారు. మెయిన్గా ప్రేమ వివాహాలు అనేవి తప్పు కాదు, కానీ మనం ఎలాంటి వయసులో ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ప్రేమించాలి అన్నదాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండి మనం మంచి వయసులో ఉన్నప్పుడు ప్రేమను పొందాలి. కానీ పరిపక్వత లేని వయసులోనే మరియు ఇంటర్ 10th డిగ్రీ చదివే వయసులోనే ప్రేమలోకి వెళితే తర్వాత జీవితం చిన్న భిన్నమవుతుంది. మెయిన్గా మనకంటూ ఒక ఫైనాన్షియల్ స్టాటస్ని బిల్డ్ చేసుకున్నప్పుడు ఈ ప్రేమ కోసం ప్రయత్నించాలి. ప్రధానంగా అలా కాకుండా మన కెరియర్ను నాశనం చేసుకుంటూ కెరియర్ ఉన్నత స్థానంలోకి నిలుపుకోవాల్సిన దశలో ఈ ప్రేమ వైపు కానీ పరిగెడితే మాత్రం తర్వాత మన పతనానికి నాంది పలికిన వాళ్ళం అవుతాము. మెయిన్గా నేటి కాలంలో ఇలా చదువుకోవాల్సిన వయసులో ప్రేమ వైపు ఈ పిచ్చిలో పడి దాదాపుగా తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా సంఖ్యలోనే ఉన్నారు. అంతేకాకుండా కొందరైతే ఈ ప్రేమ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలను కూడా తీసేసుకుంటున్నారు. నిజంగా ఈ ప్రేమ అనేది ఒక ఆకర్షణ అన్న నిజమైన సత్యాన్ని నేడు చాలామంది మర్చిపోతున్నారు. ప్రధానంగా అమ్మాయిలు కూడా నేటి కాలంలో మరీ దారుణంగా బరి తెగిస్తున్నారనే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా ప్రధానంగా నేటి కాలంలో చాలామంది అమ్మాయిలు ఈ అబ్బాయిలను ఆకర్షిస్తూ అనవసరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసేందుకు వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి ప్లాన్లను వేస్తున్నారు. అంతేకాకుండా అబ్బాయిలు కూడా ఎన్నో విధాలైనటువంటి పోజులు ఇస్తూ అమ్మాయిలను ఆకర్షణకు గురి చేస్తూ వాళ్ళను కూడా వీళ్ళలాగే నాశనం చేస్తున్నారు. ఇక టోటల్ మీద చెప్పేది ఏంటంటే ప్రేమలు అనేవి తప్పు కాదు, మనం ప్రేమను పొందే వయసులోనే వాటిని పొందాలి. ప్రధానంగా మనకంటూ ఒక గొప్ప స్టాటస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఈ ప్రేమను పొందేందుకు మనం ప్రయత్నాలు చేయాలి. కానీ అప్పటి వరకు కాకుండా ముందుగానే వీటి వైపు గనక పరిగెడితే మాత్రం మన జీవితం అనేది పతనానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీ దృష్టిలో నేటి కాలంలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చెడిపోవడానికి కారణాలు ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.